విషయం ఏంటంటే క్షిపణి అభివృద్ధిపైనే అంటే అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి క్షిపణుల డెవలప్మెంట్ మీదే తమ దేశం అయితే మెయిన్ టార్గెట్ పెడుతోంది, దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తోంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్తో జరిగినటువంటి యుద్ధంలో మేము లేటెస్ట్ క్షిపణుల్ని అస్సలేం వాడలేదు అంటూ కూడా ఒక నర్మగర్భంగా అంటే ఓపెన్గానే అనుకోండి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది ఇరాన్. ఈజ్ ఇట్ రైట్ సార్? నిజంగా ఇరాన్ అంత ఆయుధ సంపత్తితో ఆ స్థాయిలో అంటే వెల్ ఎక్విప్డ్ ఉందనుకోవచ్చు అంటారా? అంటే ఎకనామికల్లీ కండిషన్స్ కానీ అలాగే ప్రతి ఏటా అంటే వాళ్ళు రెగ్యులర్గా డిఫెన్స్ సిస్టమ్స్ కానీ అఫ్ కోర్స్ ఈ ఆయుధ సంపత్తి పెంపొందించుకోవడానికి వాళ్ళు కేటాయించేటువంటి నిధులు కానీ ఆ స్థాయిలో ఉన్నాయంటారా? అంటే రెండు మిత్ర దేశాలు లేకుంటే రెండు ఒకే భావజాలం దేశాల మధ్య పంచాయతీ పెట్టింది గతంలో అమెరికా. ఇరాక్ కొట్టుకు చచ్చినాయి కదా, చూసినాం కదా మనకు. అవునండి, ఇరాన్ ఇరాక్ వాళ్ళిద్దరు కొట్టుకు తెస్తే ఈయన ఆనందించిండు. అమెరికా అప్పటి అధ్యక్షుడు అయినా సరే అమెరికా ఆనందించింది. ఇవాళని అందుకని ఉత్తర కుమార ప్రగల్భాలను కొట్టివేయలేం కానీ కొన్ని విషయాలు ఇరాన్ గట్టిగా పటిష్టంగా ఉంది అర్థం. అత్యాధునిక ఇప్పటి వరకు ఎక్కడ వాడని ఏదో విమానాలు, యుద్ధ విమానాలు, ముఖ్యంగా లోతు ఇన్ని మీటర్లు అన్ని మీటర్లు చెప్పారు కదా దాన్ని ఆయుధ పాఠం గురించి, అవి కూడా ఏం చేయలేకపోయినాం. ఎవరో మన పై పొర దాకా వెళ్ళింది కానీ అసలైన ఆయుధాలు మాకు మిగిలే ఉన్నాయి. ఇప్పటిదాకా భూగర్భంలో ఉన్న ఆయుధాలు, మా బంకర్లో ఉన్న ఆయుధాలు ఎక్కడా చెడిపోలేదు అని ఇరాన్ అప్పుడే ప్రకటన చేసింది. ఇప్పుడు ప్రకటనకు మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా మేము బలంగా ఉన్నామని చెప్పి ఇద్దరు మనుషులు కానీ, ఇప్పుడు నేను లేస్తే మనిషిని కాదు అంటాడు ఆయన, లేస్తే మనిషి అవుతారో కాదో తెలుస్తాయి. కానీ లేవకుండా ఉండి అట్లే మాట్లాడుతుంటే వాళ్ళు లేచేదాకా మనకు కూడా పరీక్షకు అర్థం కాదు కదా. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయుధ పాఠవ పరీక్షల కోసం కూడా యుద్ధాలను ప్రేరేపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశం ఆయుధ బేహారి అమ్ముకోవాలి కదా. ఆయుధాలు అమ్ముకోవాలంటే ఏంటంటే కొన్ని ప్రయోగాలు చేసి ఇట్లా అక్కడ దెబ్బతీసిందని చెప్పే కదా. అందుకని ఇప్పుడు చైనా ఆయుధాలకు గిరాకీ పడిపోయి చూసినాం కదా. మన పాకిస్తాన్ కు సప్లై చేస్తే ఆయుధాలన్నీ తుస్సుమన్నాయి. దీపావళి తుస్సు పటాసు లాగా అయిపోయింది. అదే S-4 అనేది మనకు రష్యా ఇచ్చింది, మనకు పనిచేసింది. అంటే బహుముఖంగా 360 degrees. ఇది అంతే అంటున్నాను. ఒకవేళ ఇరాన్ దగ్గర అటువంటి ఆయుధాలే ఉంటే పరీక్షించే సమయం దాకా మనకు కూడా తెలియదు కదా అంటున్నాను. అంటే వాళ్ళు పరీక్షకు లోనైనప్పుడు మాత్రమే కదా ఆయుధాలు ప్రకటించడం. ఖచ్చితంగా ఇజ్రాయెల్ కన్నా బలంగా ఉన్నామని అంటున్నారు. కానీ ఇదేమో టెక్నాలజీ బలం, ఇదేమో కొంచెం మూడదొప్పు బలం అంటారు. అంటే కొంత బలం శారీరక, అంటే ఇది ఎక్కువ నష్టం కలిగించే బలం కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు కూడా బుద్ధి బలమా భుజబలమా అంటే ఒక్కసారి భుజబలం కూడా తెలుస్తుంది. బుద్ధి బలం ఓడిపోయినప్పుడు భుజబలం కూడా తాత్కాలికంగా గెలుస్తుంది అంటున్నాను. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమో బుద్ధి బలం, ఇరాన్ ఏమో భుజబలం. భుజబలం ఉంది అని అంటున్నాం. భుజబలం అంటే చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి అంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద మాత్రం అమెరికా అధ్యక్షుడు మాత్రం ఇది ఆశనిపాతమే. ఎందుకంటే మేము ఇరాన్ అణిచేసినాం, అయిపోయింది, మేము చెప్పినట్టు విన్నది, మేము యుద్ధం ఆపంటే ఆపింది, మేము బల ప్రయోగం చేయడంలో ఆపింది, అసలు ఇజ్రాయెల్ ఏం చేయలేదు అనే మాట కూడా ఒక దశలో మన అమెరికా అధ్యక్షుడు అన్నాడు. దాన్ని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఖండించండి కూడా. మీరు యుద్ధం ఆపంటే మేము ఆపుతాం, మా పని మేము చేసుకుంటూ పోతామని నెతన్యాహు అమెరికాకు తీటైన జవాబు కూడా ఇచ్చాడు. అది యుద్ధం ఆపే పరిస్థితిలో 12 రోజులు చూస్తే మీకు అనుకోకుండా అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేసిన 2 రోజులు కూడా ఇద్దరు యుద్ధం ఆపలే, ఇటుపక్క అటుపక్క చూసినాం కదా. అందుకనే ఇవాళ ఇరాన్ ఏదైతే మనకు బహిరంగంగా ప్రకటిస్తుందో దాన్ని ఎంతవరకు నమ్మాలి అంటే మనమంతా యుద్ధ వ్యూహంలో నిపుణులం కాదు. కానీ నా ఉద్దేశంలో అమెరికా అధ్యక్షుడికి తెలిసి ఏం జరిగిందో, అమెరికా అధ్యక్షుడికి ఇంటెలిజెన్స్ విషయంలో కానీ ప్రపంచంలో ఒక బటన్ నొక్కితే పశ్చిమ బటన్ చేసే తన అమెరికా అధ్యక్షుడి బెడ్ పక్కనే ఉంటుంది. వైట్ హౌస్ లో నేను అమెరికా అధ్యక్షుడు తలుచుకుంటే ఎవరిని అడగకుండా బటన్ నొక్కితే మొత్తం పశ్చిమ బటన్ అయిపోతుంది. అంత శక్తివంతంగా అమెరికా రక్షణ వ్యవస్థలో అధ్యక్షుడి స్థానం అట్లా ఉంచారు వాళ్ళు. అది దుర్మార్గం. అంటే అధ్యక్షుడు పిచ్చివాడైతే మొత్తం ప్రపంచ నాశనం అయిపోతుంది కదా. ట్రంప్ విషయంలో కూడా ఇంత పిచ్చివాడైనా ఇప్పుడు కూడా బాగా పెద్ద పెద్ద మీసాలు ఇచ్చిన వాడికి ఎక్కువ నాట పిరికిపదనం ఎక్కువ ఉంటుందట. అట్లాగే మాటల తూటాలు పేర్చే వాడికి కూడా మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మురగదు అన్నట్టు ట్రంప్ విషయంలో నేనైతే పెద్దగా ఆందోళన పడతలేను. మాటల తూటాలు విడుస్తుంటాడు కానీ అవసరమైతే ప్రపంచాన్ని నాశనం చేసేంత సాహసానికి అయితే ఒడిగట్టడని. సార్ అంటే ఇప్పుడున్న కండిషన్లో చూస్తే, ఇప్పుడు మనం ఈ సెకండ్లో మాట్లాడుకుంటున్న టైం వరకు చూస్తే కనుక 2 కంట్రీస్ కూడా ఖచ్చితంగా నివురుగప్పి నిప్పులాగే ఒక అద్భుతమైన పథక రచన, ఒక వ్యూహ రచనలో నిమగ్నమై ఉన్నాయనుకోవచ్చు అంటారా? అంటే భవిష్యత్ ఏమైనా కొంచెం అంటే ఎదుటివాడు నన్ను చూసి భయపడాలి అని ఎంత అనుకుంటాడో ఎదుటివాడిని చూసి కూడా వీడే భయపడుతుంది. చూడండి, గంభీరంగా ఉన్న ఇద్దరు శత్రువులు కావచ్చు, ఏదైనా సరే ఎవరి బలాలు వాళ్ళకు ఉన్నాయని చూపించుకునే ప్రయత్నం చేస్తారు. అవునండి. కానీ ఎదురుపడ్డప్పుడు ఇద్దరు సమాన బలాలు ఉన్నప్పుడు లేకపోతే ఒకటి తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు
వాడు ఉపయోగిస్తే నేను నష్టపోతానే కదా. ఇప్పుడు మనం పాకిస్తాన్తో ఎందుకు మనం శక్తివంతంగా లేకనా, వాడు పిచ్చితనంతో అనుభవం పడేస్తే మొత్తం మన నగరాలు పాడైపోతాయి, నాశనం అయిపోతాయి కదా కదా. అందుకనే కదా మనం ఇక్కడ కూడా మన ఇజ్రాయెల్ మధ్య యుద్ధము మనం దేవుడిగా నిప్పులాగా మీరు అన్నట్టే ఉన్నది. కానీ ఎవరు ముందడుగు చేసినా ఇద్దరు నష్టపోతారు కదా. యుద్ధంలో గెలుపు ఉండదు. యుద్ధం మొదలు పెట్టడం మన చేతిలో ఉంటుంది కానీ ముగించడం మన చేతిలో ఉండదు. అందుకని 4 ఏళ్ళు సుమారు ఇది ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై 4 ఏళ్ళు. నేనైతే 3 రోజులు అయిపోతుంది పొమ్మన్నాడు. ఒక ఫస్ట్ ఆ రోజు యుద్ధం మొదలైన నాడు రష్యా బలం తక్కువది కాదు, 3 రోజులు ముగుస్తుంది పొమ్మన్నాడు. కానీ ఏమైంది, ఇవాటికి కూడా ఆయుధాలు సప్లై చేస్తుంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. రష్యా కూడా తెలిసి వచ్చింది, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు తెలిసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇద్దరు 12 రోజులు కాల్పులు ఆపారంటే ఇద్దరికి కూడా అనుభవానికి వస్తే తత్వం బోధపడేది. మనం నష్టపోతాం, మన ఐరన్ డోమ్ మనం ఏం చేయలేకపోతుంది, ఇరాన్ ఆయుధాలు మీద పడుతున్నాయి, తీర ప్రాంతాల్లో అనేక భవనాలు నాశనం చేసినాయి, కనుక మనం ఏమీ చేయలేమనే ఒక రకంగా ఇజ్రాయెల్కి గుణపాఠం వచ్చింది. అటు ఇరాన్ కూడా ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా దిగితే రేపు పొద్దున బంకర్లను రక్షించుకోగలం, కానీ మిగతా అవన్నీ ఆయుధాలు పోయినాక మనం ఏం చేయలేం. ఒకసారి బలహీనమైన తర్వాత బట్టబయలు తమ రక్షణ యొక్క బండారం బయటపడ్డ తర్వాత మనం ఎదుటివాడిని బెదిరించడానికి కూడా ఏం మిగలదు కదా అని ఇరాన్. ఈ రెండు ఎవరి పరస్పరం చూడండి, యుద్ధం మన 12 రోజులు కావడానికి డైరెక్ట్ గా అమెరికా యుద్ధంలో దిగితే కొంత తట్టుకోలేమో అనే భయమేమో ఇరాన్కి వచ్చింది. ఇజ్రాయెల్ కూడా ఎంతైనా సరే అమెరికా అండ చూసుకొని మనం చేస్తే వాడి సుగ్రీవుల పోరాటం లాగా రావుడు నాయంబడి ఉన్నాడంటే సుగ్రీవుడు దెబ్బలు పడుతున్నట్టు నా పని కూడా వెళ్ళిపోద్ది అని అనుకోని ఇజ్రాయెల్ కూడా కొంచెం మెత్తపడ్డది నేను అనుకుంటున్నాను. అంటే ఎవరు ముందు వెనక ఉండదు రమణ గారు. అంటే ఒక అడుగు ఎవరు వెనక్కి వేయాలనుకున్నా కూడా ఆగితే వెనక్కేసినట్టే కదా. మాట చెప్తాను, మనము ప్రపంచంలో మన 9 ఆర్థిక శక్తి ఉండేవాళ్ళం 11 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 5 నుంచి 4 రావడానికి బ్రిటన్ ఆగిపోతే మనం ముందుకు వచ్చాం. బ్రిటన్ ఆర్థిక శక్తి అక్కడ ఆగిపోయింది. ఆటోమేటిక్ ఏమైంది, మనం ఒక్క మెట్టు పెరగానే బ్రిటన్ కన్నా ఎక్కువైనాం, తర్వాత జర్మనీ కన్నా ఎక్కువైనాం. అందుకని ఇప్పుడు చెప్తాను, ఇంకొక 3వ దానికి రావాలంటే జపాన్ ఓడించాలి మనం. అంటే ఒక్కోసారి ఎదుటివాడు ఆగిపోతే కూడా మన బలం పెరిగినట్టే లెక్క కదా. ఆర్థికంగా 3వ స్థానానికి వచ్చే క్రమాలు చెప్తున్నాను. 4 నుంచి 3కు రావాలంటే గతంలో 5 నుంచి 4కు వచ్చినా కూడా బ్రిటన్ ఆగిపోతే ఎట్లా వచ్చినామో ఇది కూడా యుద్ధంలో కూడా ఒక స్టెప్ తెలంగాణ లాంటిదే. ఆగితే ఆలోచన వస్తే ఒక స్టెప్ తో మొత్తం తుడిచిపెట్టుకోవచ్చు. అందుకని ఇద్దరు కూడా పరస్పరం గౌరవంతో కాదు భయంతోనే ఆగిండ్రు. ఈ 2 ఇజ్రాయెల్ ఇరాన్ భయంతో ఆగింది. దాన్ని ఆసరా చేసుకొని మరి ఇరాన్ మళ్ళీ ఒక స్టెప్ ముందుకేసింది, ఇంకో ఎత్తేస్తుంది. అంటే ప్రపంచాన్ని భయపెట్టడానికి, ముఖ్యంగా ఇజ్రాయెల్ భయపెట్టడానికి కాదు, పరోక్షంగా అమెరికాని భయపెట్టడానికే మా ఆయుధ పాఠం పోలేదు, మేము ఇంకా బలంగా ఉన్నామని బయటకు చెప్పింది. అది ఎంతవరకు నిజం అనేది అందరికంటే అమెరికా రక్షణ శాఖకు బాగా తెలుసు. అవునండి. సరే, ఓవరాల్గా అంటే ఈ 2 దేశాలు యుద్ధాన్ని ఆపిన సందర్భాన్ని చూసుకుంటే ఖచ్చితంగా అమెరికా ప్రమేయం, అలాగే డొనాల్డ్ ట్రంప్ చొరవ, ఇవన్నీ కూడా ఊహించచ్చా? లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు ఏం జరగబోతుంది అంటారు ఫ్యూచర్లో, పర్టికులర్ ఈ 2 కంట్రీస్కి సంబంధించి? అంటే ఒక్కోసారి యుద్ధాల్లో కానీ మామూలుగా భౌతిక యుద్ధాలు, ప్రత్యక్ష యుద్ధాలు కావచ్చు, లేకపోతే ఆర్థిక యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒకసారి పనికి వస్తుంటాయి కొన్ని పరిణామాలు, ఎదుటివాడికి పనికి వస్తుంటాయి. గాలి పోయే పేలెప్పిండి కృష్ణార్పణం అన్నట్టు ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే కొన్ని పనులు అయ్యి అవి మన గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అది అంతటా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, మనుషుల్లో కూడా 2 మనుషుల్లో ఉంటుంది. అంటే ఒక్కోసారి మనకు తెలియకుండా ఒక పరిణామం జరిగి ఆ పరిణామం వల్ల మార్పులు వచ్చినాయి అనుకోండి, తర్వాత నేనే చేస్తే అది అయింది అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కూడా అటువంటిది అనుకున్నాను. అంటే ఒక పరిస్థితులు పరిపక్వానికి వచ్చిన తర్వాత యుద్ధం ఆపాలనా వద్దా అనే నిర్ణయం చేసేది ఒక దేశమో ఒకటే కాదు, ప్రపంచ పరిణామాలు మొత్తం దాని మీద పనిచేస్తాయి. కనుక ఇరాన్ ఎందుకు ఆగింది, తన అవసరాలకి తన ఆగింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆగింది, తన అవసరాలకి తన ఆగింది. ఈ రెండింటి మధ్యన అమెరికా చెప్పుకున్నది. సేమ్ మన పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పులు కూడా అదే అమెరికా నేను అంటుంది. అందుకని ఏమంటారంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు కొన్ని కారణాలు కాకుండా వాళ్ళు చెప్పుకుంటారు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. రాజకీయాల్లో ఒకటి ఏదైనా జరిగినప్పుడు అప్పటిదాకా తెలియని విషయాన్ని ఒక రాజకీయ నాయకుడు దాని అడ్వాంటేజ్ గా వాడుకోవచ్చు. చూసినా నేను చేస్తేనే అయింది అంటాడు. అనుకోకుండా కాకతాళీయంగా జరిగిన పరిణామాలకు కూడా తన గొప్ప అని చెప్పుకుంటారు. నిజంగా జరగాల్సిన పరిణామం జరిగినప్పుడు తనకు సంబంధం లేదనుకుంటా. అందుకని అవకాశవాద రాజకీయాల్లో, అవకాశవాద యుద్ధాల్లో ఇట్లాంటివి జరుగుతాయి. అమెరికా ఆ పని చేసిందా అంటే చేసిందా, లేదు నిజంగానే అమెరికా తాగిందా అంటే అది కూడా కరెక్టే కావచ్చు. అందుకని 2 కూడా మనం ఒకేసారి నిర్వచించలేం. ఆయా కాల పరిస్థితులు, ఆయా యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధంలో మన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడ్డది. అది వైఫల్యం చెందిందా అంటే చెందినట్ట.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఒక ముసలి వ్యక్తి అంటున్నాను నేను. 80 ఏళ్ల తర్వాత ఐక్యరాజ్య సమితి నిర్వీర్యం అయిపోయింది. కొత్త పరిస్థితులు నేనున్న ఆర్ఐసి కానీ, ఇవాళ బ్రిక్స్ సదస్సులు కానీ, సార్క్ దేశాల ఐక్యత కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ప్రపంచ పరిణామాలలో ఎప్పటికప్పుడు కొత్త శక్తులు పుట్టుకొస్తుంటాయి, పాత శక్తులు నిర్వీర్యం అవుతుంటాయి, పాత శక్తులు మన పుంజుకుంటుంటాయి. అమెరికా పరిస్థితి ఏంటంటే Yes, sir. ఇరాన్ Yes, sir. పుంజుకుంటుందా లేదా అనే దానికి సార్ వేచి చూడాలి. షూర్ ఇప్పుడు కాలం కంటే మించిన పరీక్ష ఇంకోటి ఏమో. ఎస్ సార్ షూర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.